హలో ఎవరీవన్, ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వాటచలం ఉద్యోగులకు సంబంధించి ప్రొవిషన్ డిక్లరేషన్ పైన తాజాగా ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. సచివాలయం ఉద్యోగులందరికీ కూడా ప్రొవిషన్ అనేది మరొక 3 నెలలు పూర్తి కాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రొవిషన్ డిక్లరేషన్కి క్రెడిట్ బేస్డ్ అసెస్మెంట్ సిస్టమ్ని ప్రభుత్వం ఇదివరకే ప్రపోజల్ అయితే తీసుకుని వచ్చింది. సో ఈ క్రెడిట్ బేస్డ్ అసెస్మెంట్ సిస్టమ్కి సంబంధించి ముందుగానే ప్రభుత్వం ఈ సచివాలయం ఉద్యోగులందరికీ కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని ట్రైనింగ్ అనేది ఆన్లైన్లో ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ని కూడా మీరు చూడొచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఉందన్నమాట. ఇది ఎవరైతే మనకు వార్డ్ సెక్రటరీస్ అయితే ఉన్నారో వార్డులో ఉన్నటువంటి ఆ సెక్రటరీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడవచ్చు డేట్ అనేది 25/6/2021 అని చెప్పి ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి, రిక్వెస్ట్ టు కండక్ట్ ఆన్లైన్ ట్రైనింగ్ అండ్ ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ ఫర్ వార్డ్ సెక్రటరీ ఫంక్షన్స్ అండర్ క్రెడిట్ బేస్డ్ అసెస్మెంట్ సిస్టమ్ అని చెప్పి ఇచ్చారన్నమాట. సో దీంట్లో ఉన్నటువంటి మెయిన్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే 90 hours పాటు ట్రైనింగ్ అయితే ఉంటుంది. 65 క్రెడిట్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకు డిపార్ట్మెంట్ సబ్జెక్ట్స్ అనమాట. సో డిపార్ట్మెంట్ సబ్జెక్ట్స్ సంబంధించి 80 hours పాటుగా ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క 80 hours వారు చెప్పేటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో సో వాటికి 50 క్రెడిట్స్ అయితే ఉంటాయన్నమాట మనం అటెండ్ చేసినప్పుడు. సో ఈ యొక్క 80 hours ఉన్నటువంటి క్లాసెస్ జాగ్రత్తగా ఉంటే మనకు 50 క్రెడిట్స్ అయితే రావడం జరుగుతుంది. ఆ తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్ మరియు ఆ సంబంధిత సెక్రటరీ ఎవరైతే ఉంటారో, ఓకే, ఆ వార్డు సచివాలయంలో చాలామంది సెక్రటరీస్ అయితే ఉంటారో, ఆ యొక్క సంబంధిత శాఖకు సంబంధించినటువంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మనకు క్లాస్ అనేది ఉంటుంది 10 hours పాటు. ఓకే, 15 క్రెడిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకు 90 hours పాటు 65 క్రెడిట్స్ అయితే ఉంటాయి. సో ఇక 90 hours అనేది 2 months టైం అనమాట. 2 months టైం అయితే ఇచ్చారు డిపార్ట్మెంట్ వారు. సో 2 monthsలోనే ఈ ట్రైనింగ్ అంటే క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని కంప్లీట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ ట్రైనింగ్కి సంబంధించి 75% ఎవరైతే అటెండ్ అవుతారో, ఓకే, ట్రైనింగ్ పీరియడ్లో 75% అటెండెన్స్ ఎవరైతే పొందుతారో వారికి మాత్రమే ఎగ్జామ్స్ అనేవి రాసేందుకు అవకాశం అయితే ఇచ్చారు. 40% తక్కువ ఉంటే ఎవరైతే స్కోర్ అని సాధిస్తారో వారికి మాత్రమే ప్రొవిషన్ అనేది క్లియర్ అయితే అవుతుందని చెప్పి కూడా వీరు చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, మొదటిగా మనం వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీకి సంబంధించి ట్రైనింగ్ పీరియడ్ నందు ఎటువంటి క్లాస్ అనేది ఉండబోతున్నాయి అనేది మనం చూద్దాం. ఓకే, సో మీకు ముందుగా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం ద్వారా మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. డిపార్ట్మెంట్ సబ్జెక్ట్స్ అనేటప్పటికీ ఏ వచ్చాయి, తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ డెవలప్మెంట్ సర్వీసెస్లో ఏ టాపిక్స్ అయితే వచ్చాయనేది ముందుగా మనం తెలుసుకుంటే ఇది మనకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఓకేనా, ఆల్రెడీ మీరు గతంలో ట్రైనింగ్ అని తీసుకొని ఉన్నారు వివిధ ఏరియాస్లో. అయితే మనకు ఇది మెయిన్ అనమాట. ఎందుకంటే ఈ యొక్క క్రెడిట్స్ అనేవి మన ప్రొవిషన్ని డిక్లేర్ చేయబోతున్నాయి కాబట్టి తప్పకుండా వీటికి సంబంధించి మనం సమాచారం తెలుసుకుంటున్నాం. ఇది మనకు ఏపీ హెచ్ఆర్డిఏ, ఓకే, సో ఈ యొక్క సబ్జెక్ట్కి సంబంధించి సిలబస్ని అయితే మనకు రూపొందించడం జరిగింది. ఆన్లైన్ ట్రైనింగ్ కూడా మరి వారైతే ఇవ్వబోతున్నారు. తర్వాత మెటీరియల్స్ కూడా వారైతే ప్రొవైడ్ చేస్తారు. మీకు ఇందాక ఏదైతే ఆర్డర్స్ చూపించారో దాంట్లో వీటిని నిక్షేపం చేశారన్నమాట. ఓకే, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టాపిక్ డిపార్ట్మెంట్ సబ్జెక్ట్స్ అనమాట. సో దీంట్లో ఉన్నటువంటి సబ్ టాపిక్ చూసినట్లయితే అర్బన్ పోవర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్ అనమాట. ఓకే, ఇందులో మొదటిగా జాబ్ చార్ట్ ఆఫ్ వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ అని ఉంది. సో వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ సంబంధించి జాబ్ చార్ట్ ఏదైతే ఉందో సో వాటి మీద క్లాసెస్ అయితే ఉంటాయి. ఓకే, తర్వాత కమ్యూనిటీ బేస్డ్ యాక్షన్ ప్లాన్స్కి సంబంధించి కూడా క్లాస్ ఉంటుంది. కోఆర్డినేషన్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్లెస్, తర్వాత సీనియర్ సిటిజన్ వెల్ఫేర్, సోషల్ సెక్యూరిటీ టు బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ సంబంధించి. ఓకే, తర్వాత ఎస్హెచ్జిస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కదా. తర్వాత లివ్లీహుడ్ ప్రోగ్రామ్స్ సంబంధించి సోషల్ ఆడిట్ ఫర్ పోవర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్, బ్యాంక్ లింకేజ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ సంబంధించి, ఐఈసీ యాక్టివిటీస్ గురించి, డెవలప్మెంట్ ఆఫ్ సోషల్ కాంటాక్ట్ సంబంధించి ఈ విధంగా అర్బన్ పోవర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్లో ఈ విధమైన టాపిక్స్ అయితే ఉన్నాయన్నమాట. తర్వాత ఈ గవర్నెన్స్ అనమాట. ఈ గవర్నెన్స్లో ఈ మున్సిపల్ ఈఆర్పి సిస్టమ్ గురించి చెప్తారు. స్కూల్ ఈఆర్పి, డిపిఎంఎస్, ఓడబ్ల్యూఎంఎస్, డాష్ బోర్డ్స్, ఈ ఆఫీస్, అదర్ టెక్నాలజీ రిలేటెడ్ గవర్నెన్స్ సంబంధించి ఈ విధంగా మనకు వారు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా అవి డిపార్ట్మెంట్ సబ్జెక్ట్లోకి ఈ 2 సబ్ టాపిక్స్ అయితే ఉన్నాయి. గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ డిపార్ట్మెంట్ సర్వీసెస్ సంబంధించి స్పందన, పురసేవ, ఓకే, తర్వాత డెలివరీ ఆఫ్ సర్వీసెస్ త్రూ వార్డ్ సెక్రటరియట్స్, పీజీఆర్, మున్సిపల్ సర్వీసెస్ బర్త్ అండ్ డెత్ సంబంధించి, మ్యారేజ్ సర్టిఫికేట్స్ గురించి, నవరత్నాలు, నవశకం అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్, నాడు నేడు, స్కాలర్షిప్స్, ప్రీ అండ్ పోస్ట్ మెట్రిక్ ఓవర్సీస్ విద్యోన్నతి, జగనన్న మూడి, వైఎస్ఆర్ ఫీజు రీయింబర్స్మెంట్,
జగన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, వైఎస్ఆర్ పెళ్లి కానుక, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ సోషల్ సెక్యూరిటీ పెన్షన్, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్, జగనన్న చేదోడు, స్ట్రీట్ వెండింగ్ పాలసీ, హౌసింగ్ ఫర్ ఆల్, జగనన్న తోడు, వైఎస్ఆర్ చేయుత, ఆల్ అదర్ వెల్ఫేర్ స్కీమ్స్ పెర్టైనింగ్ టు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ ఎక్సెట్రా అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. సో ఈ విధంగా మరి వెల్ఫేర్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ 2 monthsలో 90 hours ట్రైనింగ్ పీరియడ్ నందు వీరికి క్లాస్ అయితే ఉండబోతున్నాయి. ఓకే, సో దీన్ని బేస్ చేసుకుని వారు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. అందులో మనం మంచిగా క్రెడిట్స్ అనేవి సాధించాలి.